బెజవాడ ప్రజలు బుడమేరు వరదతో ఇబ్బంది పడుతుంటే పాపం మాజీ ముఖ్యమంత్రి గారు పాస్పోర్ట్ బాధతో ఇబ్బంది పడుతున్నారు. పాస్పోర్ట్ వచ్చింటే ఈ పాటికి ఛీ అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయేవారు. వాళ్ళ కూతురితో పాటు పాపం ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఆ జైలు చుట్టూ, ఆ నీళ్ల చుట్టూ చాలా ఇబ్బంది పడుతూ కట్టలు కట్టలు పేపర్లు పట్టుకుని ఆ పేపర్లు ఎలా చదవాలో తెలియక తికమక పడిపోయి ఒకటి చదివితే మున్నేరని పోయి మూసి అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. సో భగవంతుడికి కూడా ఈ కష్టాలు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ పాస్పోర్ట్ ఏంటంటే ఆయనకి సెప్టెంబర్ 29వ తారీఖు కల్లా ఆయన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుందండి. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది, అందుకని ఇబ్బంది లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయేవాడు. సో ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత పాస్పోర్ట్ 29 సెప్టెంబర్ కి ఎక్స్పైర్ అవుతుంది. సో బయటికి వెళ్ళాలంటే కనీసం 6 నెలల పాటు, 6 మాసాల పాటు పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి. అందుకని ఆయన సిబిఐ కోర్టులో నాకు పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి కోరారు. కోరితే దాని మీద సిబిఐ వారికి 5 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేసి ఇమ్మని చెప్పి పాస్పోర్ట్ అధికారులకి చెప్పడం జరిగింది. అయితే దాని మీద ఆయన పాస్పోర్ట్ అధికారులు, అమరావతిలో ఉన్న పాస్పోర్ట్ అధికారికి దరఖాస్తు చేసుకుంటే వారేమి ఇచ్చారంటే లేక, ఇది సరే కాకపోతే మీ మీద ఆల్రెడీ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రత్యేక కోర్టు ఉంది. ఇది ఎన్వి రమణ గారు సిజేఐగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన పరిష్కరించాలి, ప్రత్యేక కోర్టులు పెట్టండి అంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో పెట్టింది. ఆ కోర్టులో మీ కేసు పెండింగ్ ఉంది, సిసి నెంబర్ 18/2008, సిసి 33/2018, అంటే 2018లోనే ఒక కేసు ఫైల్ అయి ఉంది. సో దానికి సంబంధించి ఆ కోర్టు నుంచి మీరు ఎన్ఓసి తెచ్చుకోండి అన్నారు. ఇదేంటి బాబు నా మీద కేసు ఏంటి అన్నట్టుగా ఆయన ఆ కోర్టుకి, స్పెషల్ కోర్టుకి దరఖాస్తు చేస్తున్నారు, నాకు ఎన్ఓసి ఇవ్వండి. ఎన్ఓసి ఇవ్వమంటే ఆ జడ్జి గారు దొరికాడు బాబు, 6 సంవత్సరాలుగా దొరకట్లేదు, ఫైనల్ గా దొరికాడు అని చెప్పేసి, బాబు నీకు 5 ఏళ్ల పాటు ఇవ్వం, నువ్వు కోర్టుకి అసలు రావట్లేదు, అది నీ మొహం కూడా చూపించట్లేదు, 5 ఏళ్ళు మీకు ఇవ్వం, 1 సంవత్సరమే పాస్పోర్ట్ రెన్యూవల్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, నువ్వు కనీసం ఇప్పుడు కన్నా రా, వచ్చి 20,000 పూచీకత్తు, నువ్వు వచ్చి వ్యక్తిగతంగా వచ్చి 20,000 పూచీకత్తు కట్టేంత మాత్రం మేము నమ్మము, నువ్వు ఒక షూరిటీగా ఇంకో వ్యక్తిని తెచ్చుకో, అతను కూడా మా దగ్గర సంతకం పెట్టాలి. దీంతో కాదు, 4వ కండిషన్, నువ్వు పాస్పోర్ట్ అధికారులకి ఒక అండర్టేకింగ్ కూడా ఇవ్వాలి అని చెప్పి అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంగు తిన్నారు. ఇదేంటి నేనేంటి 20,000 పూచీకత్తు ఇవ్వటం ఏంటి, 700 కోట్లు ఉన్నవాడిని నేను 20,000 ఇవ్వటం ఏంటి, నేనే పెద్ద కట్అవుట్, నేను కాకుండా ఇంకో షూరిటీగా ఇంకో వ్యక్తి కూడా కుదరదు, ఇది కుదరదని చెప్పేసి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్, అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ ఇచ్చారు. ఇస్తే అది మన 11వ తారీఖు జడ్జిమెంట్, జస్టిస్ కృపాసాగర్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ అండి. లంచ్ మోషన్ పిటిషన్, క్రిమినల్ పిటిషన్ నెంబర్ 6239/2024 ఇది చేశారు. సో దాని జడ్జిమెంట్లు ఏమన్నారంటే ఆనరబుల్ జస్టిస్, సరే సిబిఐ కోర్టు మీకు 5 ఏళ్ల పాటు అయితే పాస్పోర్ట్ ఇచ్చింది, అదే ఎంపీ ఎమ్మెల్యే కోర్టు అయితే 1 year అంటుంది. సో ఇది కాన్ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి పాస్పోర్ట్ అధికారి కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, అది వినాలా ఇది వినాలా అని. సో ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక సిబిఐ కోర్టు 5 ఏళ్ళు చెప్పింది కాబట్టి ఓకే మీరు పాస్పోర్ట్ అయితే 5 ఏళ్ళు తీసుకోండి, దానికి అభ్యంతరం లేదు. అయితే సెకండ్ పాయింట్, మీరు ఏదైతే వ్యాఖ్య అంటున్నారో నాకు ఈ కేసు నాకు తెలియదు, నాకు ఎప్పుడు సమ్మన్స్ ఇవ్వలేదు అని అంటున్నారో, దీన్ని మేము ఏకీభవించం. ఎందుకంటే మీరు 2019 ఎన్నికల ఎఫిడవిట్ లో కూడా మీరు చెప్పిన దాంట్లో ఈ కేసు నెంబర్ మెన్షన్ చేశారు, సిసి 33/2018 కేసు మెన్షన్ చేశారు, మీ మీద ఉన్న కేసుల్లో ఇదో కేసుగా మీరు మెన్షన్ చేశారు. అలాగే 2024 ఎఫిడవిట్ లో కూడా మెన్షన్ చేశారు. ఇన్నిసార్లు మెన్షన్ చేశారు కాబట్టి మీకు తెలియదు, నాకు సమ్మన్స్ ఇవ్వలేదు అనేది అది వంక మాత్రమే. మీకు తెలుసు, మీరు ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదు, పైకి వచ్చి మీరు చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తారు అంటూనే మళ్ళీ అగౌరవంగా ఆ కోర్టుకు వెళ్ళలేదు. సో మీరు వెళ్ళవలసిందే, పైకొచ్చి మీరు వెళ్ళి 20,000 ఇవ్వటానికి మీరు చెప్తున్న కండిషన్స్ ఏంటి, నేను ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, నాకు ఎంతో భద్రత కావాలి, దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, ఇంతమంది ఇబ్బందుల దృష్ట్యా నా అంతే వాడు కోర్టుకు వెళ్తే చాలా ఇబ్బందులు గడబిడైపోతుంది కాబట్టి వెళ్ళంటున్నారు మీరు. అసలు మీరు వాడు గుర్తుపెట్టుకోవాలి, అది ఆ కోర్టే ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు, అది అంతేకాని మామూలు కోర్టు కాదు, ఎంపీ ఎమ్మెల్యేలకి స్పెషల్ కోర్టుకి వెళ్ళమంటున్నారు మిమ్మల్ని. సో ఆ భద్రతా వ్యవహారం అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటది, మీకు వచ్చిన భయం లేదు, మీరు ప్రశాంతంగా వెళ్ళండి, పూచీకత్తు ఇవ్వండి, షూరిటీ తీసుకెళ్ళండి, దానిలో ఎటువంటి మినహాయింపు ఇవ్వవు అని. పాపం మాజీ ముఖ్యమంత్రి గారికి ఇది ఇంకా గొంతులో ఎలక్కాయ పడింది దిగినట్లేదు.
ఇంకా ఎప్పుడు వెళ్తారో కోర్టుకి, ఎప్పుడు ఆ 20,000 ఇస్తారో, ఎప్పుడు ఎవరు ఆ గొప్పవాడు తీసుకెళ్లి షూరిటీ ఇస్తారో, అప్పుడు గాని పాస్పోర్ట్ రాదు, అప్పుడు గాని ఈయన ఫ్లైట్ ఎక్కరు. సో ఇది రైట్. పాపం పాస్పోర్ట్ కష్టాలు, పాపం పాస్పోర్ట్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో, పాపం ఎప్పుడు ఆయనకి రైట్ విహారయాత్రలు, అండి. విందు డిబేట్ వినోదానికి విదేశాలకు మొదలెట్టగానే వెళ్తారో చూడవలసిన అవసరం ఉంది వాసుదేవన్ గారు.